హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇది సంక్రాంతికి ముందు తీసిన వీడియో అండి. ఈ సంక్రాంతికి ఇక్కడైతే మాత్రం ఈ గంగిరెద్దులు ఇలా మొత్తం కూడా సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది బాగా ఇంపార్టెంట్ అంటండి. ఇక్కడ చూసారు కదా, ఈ వీళ్ళందరూ కూడా ఇలా చక్కగా డ్యాన్సులు వేస్తూ అంటే ఆ జెండాలని ఒకే మోడల్లో తిప్పుకుంటూ ఇలా ఒక వాళ్ళ కల్చర్ని ఇక్కడ మొత్తం కూడా చూపిస్తున్నారు. ఈ ఊర్లో ఇది ట్రెండ్ అటండి. ఇలా సంక్రాంతి పండగకి స్పెషల్గా ఇలా ఉంటాయట. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దేవాలయం గురించి అయితే మీకు నేను ఇంకా చెప్పాల్సిందేనండి. ఇది మనకి సప్త శనివారాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. అక్కడికి ఈ మధ్యకాలంలో వెళ్ళని భక్తులు అయితే లేరండి, అంత అన్నమాట. అంత చక్కగా అక్కడికి భక్తులు వెళ్తున్నారు. మరి భక్తులు వెళ్తున్నారు అనంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, ఆ వెంకటేశ్వర స్వామి మహిమ ఎంత ఉన్నదో మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 శనివారాలు ఆ వెంకన్న స్వామిని మనసులో మనము ధ్యానించుకొని మనము ఏదైనా కోరిక ఉంటే కోరుకొని చక్కగా 7 శనివారాలు మీకు వీలుంటేనేమో ప్రతి శనివారము వెళ్ళి దర్శనం చేసుకొని రండి. లేదు అనుకోండి, ఇంట్లో పూజ చేసుకొని చక్కగా ఒక్క శనివారము ఆ వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని రండి. ఇదండి వాడపల్లి వెంకన్న స్వామి దర్శన భాగ్యం. అయితే ఎందుకు వెళ్తున్నారు అనంటే మాత్రం భక్తులు అందరూ కూడా చాలామంది వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారండి. వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది. వెంకన్న స్వామికి మేము ముడుపు చెల్లించుకోవడానికి వెళ్తున్నాము, కోరిక కోరుకున్నాము, ముడుపు చెల్లించుకోవడానికి వెళుతున్నాము అని చెప్పి ఎంతోమంది అండి ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా బాబు కూడా దర్శనం చేసుకొని ఇంకా తన మనసులోని కోరికను తను ఎందుకు వెళ్ళాడు అని చెప్పి ఆ దేవుడికి విన్నవించుకొని తన కోరికని ఆ భగవంతుడు తీర్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక 2 ఫ్రెండ్స్తో కలిసి వాడపల్లి వెళ్ళడం అనేది జరిగిందండి. చక్కగా అన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మ అని చెప్పాడు. అలా మనము ఎక్కడన్నా ఏ దేవుడు మహిమైనా ఇలా ఉంది అనంటే అక్కడికి వెళ్ళడం ఎవరికైనా కానీ అలవాటు కదండి. అలానే చక్కగా మేము కూడా అందరం అయితే వెళ్ళలేదు. ముందైతే బాబు వాడపల్లి వెళ్ళి ఇలా ఈ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని వచ్చాడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నాయన ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, కోరిన కోరికలు తీర్చేవాడా గోవింద గోవింద. చూసారా అండి, భగవంతుడికి ఆయనకి ఎన్ని నామస్మరణలో చూసుకోండి. అలా మనం ఏది కోరినా కానీ తీర్చే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి లాగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ అండి. అలా వెళ్ళి వస్తూ ఉంటే దర్శనం మంచిగా చేసుకొని చక్కగా రిటర్న్ అయ్యారండి. ఇంకా మనకి అటు కడియం అనేది తగులుతుంది కదండి, అంటే కడియం నర్సరీలు బాగా ఫేమస్ కదా. మనకి కూడా కొన్ని పూల చెట్లు కావాల్సి ఉండి ఇలా పూల చెట్లు తీసుకొని వస్తావా నాన్న అంటే తీసుకొని వస్తా అని చెప్పి నర్సరీ దగ్గరికి అయితే వెళ్ళటం జరిగిందండి. దేవుడి కార్యక్రమం పని మీద వెళ్ళి రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు చక్కగా ఇలా కడియం నర్సరీ అటువైపు నర్సరీల్లో చాలా తక్కువ ప్రైస్ తోటి మనకి ప్లాంట్స్ అనేది అమ్మబడతాయండి. అందువల్ల అటు రాజమండ్రి సైడ్ ఎవరైనా వెళ్ళినప్పుడు చక్కగా కడియం నర్సరీలో మనకి ఫ్లవర్ ప్లాంట్స్ కానీ లేదా ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ ఇంకా ఏదైనా సరే మీకు కొత్త మొక్కలు ఏదైనా కావాలన్నా కానీ చక్కగా తెచ్చుకుంటారు అని చెప్పి ఈ వీడియోలో నేనైతే సజెస్ట్ చేస్తున్నాను మీకు. నేనైతే చక్కగా తెప్పించుకున్నానండి. పూల మొక్కలే ఎక్కువ తెప్పించుకున్నాను. మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఇంకేదైనా మాకు నచ్చిన ప్లాంట్స్ అయితే తప్పకుండా తీసుకుంటానండి. ఇక్కడ ప్రతి నర్సరీ కూడా ఫేమస్ అన్నమాట. కాకపోతే కొంచెము మనము మెయిన్ రోడ్డు మీదకి ఉన్నవి కాకుండా కొంచెం లోపలికి వెళ్ళి ఆ నర్సరీలోకి కనుక్కొని మరీ తెచ్చుకుంటే మాత్రం మనకి ఇంకా తక్కువ ధరలకి
ప్లాంట్స్ అనేది అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్లాంట్స్ పెంచేవాళ్ళు, గార్డెనర్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరికీ కూడా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మా బాబు మాకు చక్కగా పూల మొక్కలు కూడా తీసుకుని వచ్చాడు. తను అనుకున్నది నెరవేరాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి మహిమల గురించి, అలాగనే అక్కడి నుంచి వస్తూ ఉంటే కడియం నర్సరీ గురించి కొన్ని విషయాలైతే మీతోటి ఇలా పంచుకుంటున్నాను.